స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే డెల్టా టేబుల్స్ అండి. లాస్ట్ టైం నేను చెప్పాను కదండి, మామూలుగా మనకి డెల్టా టేబుల్స్ దేనికి ఉపయోగపడతామనంటే, మనకి యాక్చువల్గా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటా ఫెచ్ చేసుకొని ఆ ఫైనల్ రిజల్ట్స్ని మనము ఈ డెల్టా టేబుల్స్కి డేటా అనేది లోడ్ చేసుకుంటామండి. సో సేమ్ మనకి హడూప్లో ఏ విధంగా మనకి హైవ్ టేబుల్స్ ఉంటాయో అదే విధంగా మనకి డెల్టా టేబుల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో సేమ్ MySQL కమాండ్సే, పైస్పార్క్ కమాండ్స్ మనం రాసుకొని, ఇంకొకటి కూడా ఏంటంటే హైవ్లో మామూలుగా ఏంటంటే డెల్టా టేబుల్స్ ఐ మీన్ టేబుల్స్ అంటే అక్కడ మన హైవ్ టేబుల్స్ అంటాము. అక్కడ ఏంటంటే మనకి అప్డేట్ కమాండ్స్, తర్వాత వచ్చేసి డిలీట్ కమాండ్స్ ఇవన్నీ రన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో డైరెక్ట్గా అప్డేట్ కమాండ్ ఉండదు, డైరెక్ట్గా డిలీట్ కమాండ్స్ అనేది ఉండదు. ఎందుకంటే హైవ్ అనేది డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ దట్ వాళ్ళు అక్కడ టేబుల్స్ క్రియేట్ చేస్తాం అనమాట అక్కడ. కానీ ఇక్కడ డెల్టా టేబుల్ ఏంటంటే ఐయుడి ఏదైనా చేసుకోవచ్చు మీరు ఇక్కడ. అంటే యాసిడ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఈ డెల్టా టేబుల్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో యాసిడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా డిఎంఎల్ ఆపరేషన్స్ అనమాట. మీరు ఏమైనా చేసుకోవచ్చు అంటే డేటా మీద. ఓకే. సో డెల్టా టేబుల్స్ మీద ఇక్కడ. ఓకే. సో అదే నార్మల్ మీరు డేటా బేసెస్లో అప్డేట్ కమాండ్ రాసుకోవటం, మెర్జ్ కమాండ్ రాసుకోవటం, డిలీట్ కమాండ్ రాసుకోవటం, ఇన్సర్ట్ రాసుకోవటం, వాట్ ఎవర్ వీ నో రైట్. సో సేమ్ కమాండ్స్ వీ కెన్ అప్లై హియర్. ఓకే. సో డేటా టేబుల్స్ అనేది. ఓకే. మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే డెల్టా టేబుల్స్లో కొన్ని అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది ఉంటుంది అనమాట. ఏమేమి ఉంటాయి ఏందనేది మనం చూసుకుందాం ఇక్కడ. ఓకేనా. సో బేసికల్గా ఈ డేటా టేబుల్స్ అనేది మనకి అజూర్లో మీరు వర్క్ చేసే పని అయితే జనరల్గా ఏంటంటే ఇది ఫైనల్గా మనకి డేటా అనేది స్టోరింగ్ వచ్చేసి మనం డేటా టేబుల్స్ అనేది డేటా అనేది స్టోర్ చేస్తాం. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, డెల్టా టేబుల్ ఇస్ ద డిఫాల్ట్ డేటా టేబుల్ ఫార్మాట్ ఇన్ ద డేటా బ్రిక్స్. ఓకే. సో డేటా బ్రిక్స్లో ఏంటంటే డిఫాల్ట్ ఫార్మాట్ అనమాట డెల్టా టేబుల్స్కి ఇక్కడ వచ్చేసి. సో అండ్ ఇట్ ఈస్ ఏ ఫీచర్ ఆఫ్ ద డెల్టా లేక్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో డెల్టా లేక్ ఓపెన్ సోర్స్ అంటే మామూలుగా ఏంటంటే మామూలుగా మనం ఇక్కడ ఈ డెల్టా టేబుల్స్ అనేది మొత్తం ఇక్కడ యూజ్ చేసేది డెల్టా లేక్ ఓపెన్ సోర్స్ డేటా ఫ్రేమ్వర్క్ అనమాట. సో మళ్ళీ వచ్చేసి డెల్టా టేబుల్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ డేటా లేక్స్. ఓకే. వేర్ డేటా ఈజ్ ఇంజెస్టెడ్ బై స్ట్రీమింగ్ ఆర్ లార్జ్ బ్యాచెస్ అనమాట. ఓకే. అంటే ఏంటంటే మామూలుగా ఈ డెల్టా టేబుల్స్ అనేది మనము స్ట్రీమింగ్ డేటాకి వాడతారు, అదేవిధంగా బ్యాచ్ డేటా కూడా వాడతారనమాట. ఓకే. సో మళ్ళీ వచ్చేసి ఏంటంటే డేటాబ్రిక్స్ డెల్టా టేబుల్ సపోర్ట్స్ ఆల్ కామన్ ఆపరేషన్స్ సచ్ యాజ్ క్రూడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో ఇవన్నీ కూడా మన ఈ డెల్టా టేబుల్స్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో లైక్ అప్సెట్ అంటే ఏంది, క్రూడ్ ఆపరేషన్స్ కాకుండా అప్సెట్ కూడా. అప్సెట్ అంటే ఏంటంటే అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ అనమాట. ఓకే. సో అదే మెర్జ్ లాగా అనమాట మీరు. ఓకే. మెర్జ్ అనమాట. ఓకే. మెర్జ్ అంటే అప్సెట్ ఏ సెట్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. ఓకే. సో అదేవిధంగా డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ మీరు కొంచెం ప్రిడికేట్కి మనం పెట్టుకోవచ్చు కదా. అంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఏమైంది, మొత్తం టేబుల్ అనేది డిలీట్ అయిపోద్ది కదా. అలా కాకుండా మీరు వేర్ క్లాస్ కూడా రాసుకొని మీరు రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం మనం. ఓకే. సో బేసికల్గా ఈ డెల్టా టేబుల్స్ అనేది మనకి క్రూడ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా అప్సెట్, మెర్జ్, డిలీట్. సో ఇవి ఏ ఆపరేషన్స్ అన్నా మనం చేసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి మనకి. ఇక్కడ టైం ట్రావెల్ అనేది ఇంకొక ఫీచర్ ఉంటుందండి. సో టైం ట్రావెల్ ఫీచర్ వల్ల ఏంటంటే క్వరీ డేటా యాజ్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎనీ టైం. ఓకే. సో అంటే ఏంటంటే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రాజెక్ట్లో 4 టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ ఏం చేశాడంటే అప్డేట్ చేశాడు క్వరీని. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే. సో అనదర్ టీమ్మేట్ అనేది బై మిస్టేక్ ఏం చేశాడంటే డిలీట్ చేశాడు. ఓకే. అన్ఫార్చునేట్లీ డిలీట్ చేశాడు అనమాట పాపం బై మిస్టేక్. సో అలాంటప్పుడు ఏంటంటే జనరల్గా మనకి నార్మల్ డేటాబేసెస్లో మన డేటా అనేది రిట్రీవ్ చేయడానికి మనకి రోల్ బ్యాక్ అని ఇట్లాగా మనకి కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే. సో అలాగనే ఇక్కడ కూడా ఏంటంటే మనకి టైం ట్రావెల్ అనేది ఒక ఫీచర్ ఉందండి. టైం ట్రావెల్ ఫీచర్ అంటే ఏంది అనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఇక్కడ జస్ట్ ఏంటంటే టైం ట్రావెల్ని మనం ఉపయోగించుకొని మన క్వరీస్ అని డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇన్సర్ట్కి ముందు డేటానే కావాలా, లేకపోతే అప్డేట్కి జరిగిన దానికంటే ముందు కావాలా, లేకపోతే డిలీట్ జరిగే దానికంటే ముందు డేటా కావాలా అంటే మీరు ఏ పాయింట్ అయినా సరే మీరు డేటా అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో అది ఎలాగ ఏందనేది మనం చెప్పుకుంటాం. ఓకే. సో అలా తర్వాత వచ్చేసి మనకు డేటాబేస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం జనరల్గా.
మామూలుగా డేటాబేస్లో జస్ట్ క్రియేట్ డేటాబేస్ నేమ్, ఓకే, డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్, ఓకే. సో ఈ విధంగా మీరు టేబుల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనము డెల్టా టేబుల్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అంటే మల్టిపుల్ వేస్గా మనం డెల్టా టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎలా క్రియేట్ చేస్తామంటే మల్టిపుల్ వేస్గా యూజింగ్ డేటా ఫ్రేమ్ ఏపీఐ, ఓకే. డేటా ఫ్రేమ్ ఏపీఐని వాడేసి మనం డెల్టా టేబుల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము మీకు ఇదంతా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు పైస్పార్క్ నేర్చుకునేటప్పుడు అలా వాయిస్ రావట్లేదు అన్న. ఒక్క నిమిషం. సో మనకి జనరల్గా మీకు ఐడియా ఉంది కదా, పైస్పార్క్ మనం రన్ చేసేటప్పుడు ఓకే మన డేటా ఫ్రేమ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము ఒక డేటా సెట్ కానీ ఇస్తే. సో ఇక్కడ నేను ఒక ఎంప్లాయీ డేటా సెట్ అనేది క్రియేట్ చేశాను, ఓకే. అదేవిధంగా ఎంప్లాయీ కాలమ్స్ అంటే స్కీమ్ అనేది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇవి రెండు ప్రిపేర్ అయిన తర్వాత మనము క్రియేట్ డేటా ఫ్రేమ్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ మనం వాడుకొని ఈ మెథడ్ని మనం వాడుకొని మనం ఏం చేస్తున్నాము డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం, రైట్. సో ఇక్కడ స్పార్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్ అండ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఈఎంపీ, అదేవిధంగా స్కీమా ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ కాలమ్స్ అని చెప్పేసి ఇట్లాగా మనం ఈ డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనం లాస్ట్ పైస్పార్క్ సెషన్స్లో నేర్చుకున్నాం, ఓకే. సో ఒక్కసారి మనకి డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ కానీ అయితే మనకి క్రియేట్ కానీ అయితే మనం ఏ విధంగా డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్, ఓకే. సో దానికి మనం ఏం చేస్తామనంటే ఇవి కూడా మీకు తెలుసు అంటే సేవ్ యాజ్ టేబుల్ మనం క్రియేట్ చేసి ఉంటాము, ఓకే. కానీ అది నార్మల్గా మనకి హైవేర్ హౌస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఫార్మాట్ వచ్చేసి ఏంటంటే డెల్టా అని పెట్టుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ డెల్టా టేబుల్స్ డిఫాల్ట్గా మనకి ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇక్కడ కూడా హైవేర్ హౌస్ అనేది ఉంటుందండి, మీకు చూపిస్తాను, ఓకే. సో ఏ విధంగా డిఫాల్ట్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది అవన్నీ నేను చూపిస్తాను, ఓకే. సో డేటా ఫ్రేమ్ డాట్ మీరు కమాండ్ గుర్తుపెట్టుకోవాల్సింది డేటా ఫ్రేమ్ డాట్ రైట్ డాట్ ఫార్మాట్ డెల్టా సేవ్ యాజ్ టేబుల్ ఎంప్లాయీ అండర్ స్కోర్ డిఎఫ్ అని మనం కానీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ ఎంప్లాయీ డిఎఫ్ అనే టేబుల్ ఎక్కడ క్రియేట్ అవుతుందని అంటే మనకి డిఫాల్ట్ డేటాబేస్లో క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు పర్టికులర్ డేటాబేస్లో మీ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటాబేస్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ డేటాబేస్ నేమ్ డాట్, ఓకే, మీ టేబుల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. రెస్ట్ ఆల్మోస్ట్ సేమ్. హియర్ ఇట్ ఈస్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ, ఓకే. సో మళ్ళీ మీరు ఏంటంటే డేటా ఒకసారి లోడ్ అయిపోయింది. సో ఆ టేబుల్లో నుంచి డేటా మీరు చూసుకోవాలనుకుంటే స్పార్ డాట్ టేబుల్ అండ్ ఎంప్లాయీ డిఎఫ్ డాట్ షో అని కానీ కొడితే మనకి ఆ టేబుల్లో డేటా అనేది కరెక్ట్గా లోడ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు జస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్క్యూఎల్ రాసుకొని సెలెక్ట్ ఫ్రమ్ ఈఎంపీడిఎఫ్ అని రాసుకున్నా మీకు ఆ డేటా అనేది చూడొచ్చు మీరు. సో ఒకసారి ఇది మనం రన్ చేద్దామా. నోట్బుక్ బా ఐ ఫర్గెట్ టు క్రియేట్ దిస్ కంప్యూట్ హియర్. 1 minute here. Awesome. ఓకే ఇది కనెక్ట్ అవుతా ఉంది. సో అది కనెక్ట్ అయిన తర్వాత రన్ చేద్దాము. మీన్ వైల్ వీ కెన్ గో ఇన్ టు అనదర్ అప్రోచ్. సో ఈ విధంగా మనం డెల్టా టేబుల్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ఎస్క్యూఎల్ క్రియేట్ టేబుల్ కమాండ్ అనమాట. క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్
ఓకే, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ అండి, ఇదేం మ్యాండేటరీ ఏం కాదు. జనరల్గా ఇది ఎప్పుడు రాస్తారంటే, ఒకవేళ ఈ టేబుల్ క్రియేట్ అయింది, మీరు రన్ చేశారు ఈ కమాండ్, టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యంటే అప్పుడు ఏమైంది, మీరు ఈ కమాండ్ కానీ రన్ చేయకపోతే, ఈ కమాండ్ యాడ్ చేయకపోతే ఇది ఫెయిల్ అయ్యింది. ఈ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే. ఒకవేళ టేబుల్ ఎగ్జిస్ట్ కానీ అయితే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ దిస్ క్రియేట్ టేబుల్ ఎగ్జిక్యూట్ అయింది, లేకపోతే లీవ్ ఇట్ అనమాట. ఓకే, సో మనం క్రియేట్ టేబుల్ ఎట్లా చేసుకోవాలి విత్ డెల్టా ఆప్షన్ అనమాట. సో దానికి క్రియేట్ టేబుల్ if not exist this employee table name, okay, that is table name, and whatever the column names you required, you just add those column names and the data types. Okay, then you can use option, it is using delta. You have to specify the using delta. Okay, so by using delta అంటే ఏంటంటే ఈ టేబుల్ డెల్టా టేబుల్ అని. ఓకే, సో లొకేషన్ అని చెప్పేసి మీరు ఇది ఇస్తారు. ఓకే, ఏది మన అకౌంట్కి ఇది మౌంట్ పాయింట్ మనం చేసుకోన్నాం కదా. సో ఈ మౌంట్ పాయింట్కి ఏదైతే మనం చేసుకున్నామో ఆ లొకేషన్ అనేది మనకి ఓకే ఇస్తున్నాం అనమాట మనం. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ డేటా అనేది డిఎఫ్ఎస్ లొకేషన్లో కాకుండా మీ అజూర్ అకౌంట్లో ఉన్న ఓకే బ్లాక్ స్టోరేజ్లో ఈ డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. సో ఒకసారి మీరు ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఇంటూ మన కమాండ్స్ ఉంటాయి కదండి, స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ అని, లేకపోతే ఇక్కడ జస్ట్ స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి మీరు 3 డబుల్ కోట్స్ కానీ రాసి మీకు నచ్చినట్టుగా ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, మల్టీ లైన్ కమాండ్స్ రన్ చేయాలంటే మీరు స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ అని రాసుకొని దాని లోపల మనకి మల్టీ లైన్ కమాండ్స్ రన్ చేసుకోవాలనుకుంటే మల్టీ లైన్ క్వరీస్ మీరు జస్ట్ ఏంటంటే 3 కోలన్స్ ఇచ్చుకోవాలి, 3 డబుల్ కోట్స్ ఇవ్వాలి. అలా కాకుండా సింగిల్ లైన్లోనే మొత్తం రాసుకున్నప్పుడు ఒకటే డబుల్ కోట్ సరిపోతుంది. ఓకే, సో అలాగే మల్టీ లైన్ కోర్ మీరు రాసుకోవాలనుకుంటే 3 డబుల్ కోట్స్ ఇచ్చుకొని ఇక్కడ 3 డబుల్ కోట్స్ని క్లోజ్ చేయాలి, 3 డబుల్ కోట్స్ని. ఓకే, 3 డబుల్ కోట్స్. సో ఇలా పెట్టుకొని మీరు రన్ చేసేయాలి. ఓకే, ఒక్కసారి మీకు ఈ టేబుల్లో ఒక డేటా లోడ్ అయిపోయిన తర్వాత ఆ డేటాని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో అలా కాకుండా డెల్టా టేబుల్ బిల్డర్ అనేది ఇంకొక ఏపీఐ ఉంటుందండి. దాన్ని వాడి మనం ఏ విధంగా మనం డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అంటే, మనకి ఇక్కడ ఏంటంటే డెల్టా టేబుల్ అనేది ఒక ఏపీఐ ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడే. సో ఇక్కడ ఏం చేస్తామంటే డెల్టా టేబుల్ డాట్ క్రియేట్ స్పార్క్ అని చెప్పి రాసి, తర్వాత టేబుల్ నేమ్ వచ్చేసి మనకి ఏదైతే టేబుల్ నేమ్ ఆ టేబుల్ నేమ్ రాసుకుంటాం. యాడ్ కాలం అని చెప్పేసి కాలం నేము, దాని యొక్క డేటా టైపు, దాని నల్లబుల్లా కాదా అని మనం రాసుకుంటాం. అదేవిధంగా యాడ్ కాలము తర్వాత డేటా టైపు, తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు అనమాట. అంటే మనం శాలరీ శాలరీ ప్లస్ 5 ప్లస్ అట్లాగా. సో ఇక్కడ జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ అని చెప్పేసి అంటే C1 వాల్యూ మనకి మనం కానీ ఇస్తే C2 వాల్యూ ఆటోమేటిక్గా పాపులేట్ కావడానికి మనం C1 + 1 అనమాట. ఈ విధంగా కూడా మీరు ఈ కాలంని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పార్టీషన్ బై కూడా మీరు చేసుకోవచ్చు టేబుల్కి. సో పార్టీషన్ బై మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా పార్టీషన్ బై కూడా మనం రాసుకోవచ్చు. అదేవిధంగా పార్టీషన్ బై C1 టేబుల్ ఇస్తున్నాము, దాని తర్వాత ఎగ్జిక్యూట్ అని రాస్తే ఇలా కూడా మీరు డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్గా అనేది డెల్టా టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనకి డేటా ఫ్రేమ్స్ అనేది రెడీ అవుతాయి అనమాట. డేటా ఫ్రేమ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. లేదనంటే జస్ట్ ఎంటీ టేబుల్ క్రియేట్ చేసుకుంటాము, తర్వాత క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అని రాసుకుంటాము. అది రాసుకున్న తర్వాత జస్ట్ మనకి తెలుసు కదండి, ఒకసారి ఇది టేబుల్ కానీ ఎస్క్యూఎల్లో కానీ వచ్చేసిందంటే మీరు ఇన్సర్ట్ కమాండ్స్ రాసుకోవచ్చు, మీకు నచ్చిన కమాండ్స్ మీరు రాసుకుంటారు. ఓకే, సో మల్టిపుల్ వేస్ అనమాట. సో అదేవిధంగా ఈ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే అప్పుడు కూడా ఇది ఫెయిల్ అయ్యింది కాబట్టి మనం ఫెయిల్ కాకుండా ఉండాలంటే క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ అది కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. క్రియేట్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి సేమ్ అదే కమాండ్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు డేటా టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ దిస్ ఎంప్లాయీ డెల్టా టేబుల్ 1 అనేసి ఇక్కడ 1 అని ఇక్కడ 1 అనుకోండి. సో ఎంప్లాయీ డెల్టా టేబుల్కి మనం ఏంటంటే C1 మన కాలం ఉంది కాబట్టి కాలము దాని యొక్క వాల్యూస్ నేను ఏంటంటే 23 ఇచ్చాను. మీరు 23 ఇస్తే ఇక్కడ C2 వాల్యూ ఏముంటుందండి, C1 నేను 23 ఇచ్చా వాల్యూ. ఓకే, ఈ టేబుల్లో జనరల్గా C2 వాల్యూ ఏం కావాలి ఆటోమేటిక్గా, ఆ? 24 అన్న. ఎందుకని మనం C1 + 1 రాసుకున్నాం కాబట్టి 24 అవుతుంది. అదే మీరు
30:31 అయింది. అట్లాగా మల్టిపుల్ వాల్యూస్ మీరు ఏవైతే ఇచ్చుకుంటారో ఈ C1 వాల్యూకి, సో ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అయ్యి 1+1 యాడ్ అయ్యేసి డేటా అనేది దీంట్లోకి లోడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో అదే విధంగా ఇంకొక మెథడ్ ఎట్లాగంటే యూజింగ్ స్పార్క్ ఎస్క్యూఎల్ క్రియేట్ టేబుల్ లైక్ కమాండ్ అనమాట. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎంటీ టేబుల్ విత్ స్కీమా. ఓకే, స్కీమాతో మనకి అంటే ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది, ఎగ్జిస్టింగ్ టేబుల్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాము, సంథింగ్ డేటా ఉంది, నాకు ఓన్లీ ఎంటీతోనే కావాలి, ఐ మీన్ నాకు డేటా అవసరం లేదు, ఓన్లీ స్కీమా ఒకటే కావాలనుకున్నప్పుడు మీరు క్రియేట్ టేబుల్ నేమ్, ఓకే, తర్వాత లైక్ అంటే ఏ టేబుల్తో అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ ఇచ్చి దాని లొకేషన్ ఇచ్చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ టేబుల్కి ఏ లొకేషన్ అయితే ఇస్తున్నామో ఆ టేబుల్ లొకేషన్ కానీ ఇస్తే అది డెల్టా టేబుల్గా క్రియేట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది నాది ప్రీమియం వర్షన్ కాదు కదా, అందుకని ఇదంటే నాకు వర్కౌట్ కాలేదు. సో ఇలాంటి కేసులో మనం ఏం చేయొచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఓన్లీ స్కీమా ఒకటే మనం క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద అనదర్ టేబుల్ నేమ్ వేర్ 1 = 2 అని రాసుకోవచ్చు, లేదంటే లిమిట్ 0 అని కూడా రాసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ అనమాట. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్ వేర్ 1 = 2 అని రాయొచ్చు, లేదా అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తున్నాం అనమాట మనం, దట్స్ ఇట్. సో లేదంటే లిమిట్ 0 అన్న ఇచ్చినా కానీ మనకేమైందంటే స్కీమ్ అనేది టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది విత్ స్కీమాతో వితౌట్ ఎనీ డేటా. సో సేమ్ అదే కమాండ్ మనం ఒకవేళ ఈ టేబుల్ ఎగ్జిస్ట్ కానీ ఉంటే మనం క్రియేట్ చేయకూడదు అనుకుంటే, సో క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఏదైతే టేబుల్ నేమ్ రాస్తున్నామో ఆ టేబుల్ నేమ్ లొకేషన్ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత యాజ్ అని చెప్పేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్ లిమిట్ 0 ఆర్ వేర్ 1 = 2 అని కూడా రాసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మీరు ఈ డెల్టా టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఈ టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత అసలు ఇది డెల్టా టేబులా కాదా, లేకపోతే అసలు ఇది మేనేజ్ టేబులా ఎక్స్టర్నల్ టేబులా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మనకి షో క్రియేట్ టేబుల్ నేమ్ అంటే జస్ట్ టేబుల్ సింటాక్స్ చూపిస్తుంది. బట్ ఇది మేనేజ్ టేబులా లేకపోతే ఎక్స్టర్నల్ టేబుల్ అనేది మనకి షో క్రియేట్ టేబుల్ అనేది సరిగ్గా చూపించదండి. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే డిస్క్రైబ్ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి టేబుల్ నేమ్ అని రాయాల్సి వస్తుంది. అవన్నీ చూపిస్తానులే నేను. ఓకే, సో ఈ విధంగా మీరు డెల్టా టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పార్క్ ఎస్క్యూఎల్ ఓకే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ అని రాస్తాం కదా. ఓకే, అంటే మామూలుగా ఏంటంటే క్రియేట్ టేబుల్ అనమాట, క్రియేట్ టేబుల్ యాజ్ అని చెప్పేసి కమెంట్ రాస్తాం కదా. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే మీరు ఏంటంటే ఇక్కడ ఓన్లీ స్కీమాతో రాసుకున్నారు, అలా కాకుండా నాకు శాలరీ అనేది గ్రేటర్ దాన్ 1000 ఉంటే ఆ డేటా మొత్తం దాంట్లోకి ఆ టేబుల్ క్రియేట్ కావాలి అనుకుంటున్నాం. అప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ యూజింగ్ డెల్టా లొకేషన్ ఇస్తావు, యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ ఏదైతే టేబుల్ నేమ్ ఇస్తావు, వేర్ క్లాస్ శాలరీ గ్రేటర్ దాన్ 1000 ఉంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో ఈ టేబుల్ అనేది క్రియేట్ కావాలి. ఓకేనా, సో అదే విధంగా డిస్క్రైబ్ డీటెయిల్ ఎంప్లాయీ టు అంటే ఫార్మాట్ అంటే ఇదేం చెప్పుతుందంటే ఇది అసలు డెల్టా టేబులా కాదా అని మనకి చెప్పుద్ది అనమాట. ఇది ఓకే, ఇది డెల్టా టేబుల్ కానీ అయితే ఫార్మాట్ అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే డెల్టా అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు మల్టిపుల్ వేస్గా మనము ఈ డెల్టా టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్ని వేస్ ఉన్నాయన్నమాట మనకి ఈ డెల్టా టేబుల్స్ క్రియేట్ చేయడానికి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. అన్న నీ వాయిస్ రావట్లేదు. నేను రన్ చేస్తాను, నేను మాట్లాడుతున్నదిగా.
జస్ట్ ఒకటి మెథడ్ చూపిస్తాను అన్నమాట, ఏ విధంగా రన్ అవుతుంది ఏంది అని చూపిస్తాను. ఇది ఎప్పుడో నేను రన్ చేసినట్టుకున్నా, అందుకని ఇది రన్ అయిపోయింది అంటుంది. సో 1 ఇస్తా ఇక్కడ. 1 కూడా ఉందో నాకు తెలిసి, లేకపోతే 1 2 3 ఇద్దాం, ఏదో ఒక టేబుల్ నేమ్. క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఈ టేబుల్ క్రియేట్ అయిందా లేదా మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే, క్యాటలాగ్లోకి వెళితే డిఫాల్ట్ డేటాబేస్ ఉంది కదండి మనకి, ఇంకోటి డిఎఫ్ ఎంప్లాయీ డిఎఫ్ 1 2 3 ఇది క్రియేట్ అయిందా కాలేదా? క్రియేట్ అయిందన్న. ఓకే, సో ఇది ఎట్ట బయటకు వస్తుంది. ఓకే, సో అదే విధంగా అసలు ఇది డెల్టా టేబులా కాదా, దీని కథ ఏంది మొత్తం మీరు చూసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఈ కమెంట్ రన్ చేస్తాం చూడండి. పర్సంటేజ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇక్కడ మీరు గమనించండి, మీ టేబుల్ యొక్క స్కీమా, కాలం నేము, దాని డేటా టైపు అన్నీ ఇచ్చింది. అదేవిధంగా క్యాటలాగ్ వచ్చేసి స్పార్క్ క్యాటలాగ్, డేటాబేస్ వచ్చేసి డిఫాల్ట్ డేటాబేసు, టేబుల్ నేము, తర్వాత వచ్చేసి లాస్ట్ యాక్సెస్, ఇవన్నీ ఇంక వదిలేసేయండి. తర్వాత ఇక్కడ టైప్, ఇది మనకు మ్యాండటరీ. ఓకే, మేనేజ్డ్. ఓకే, దిస్ ఈజ్ మేనేజ్డ్ టేబుల్ అనమాట. ఓకే, సో లొకేషన్ వచ్చేసి మనకి డిబిఎఫ్ఎస్ యూజర్ హైవ్ వేర్ హౌస్లో మనకి ఈ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ప్రొవైడర్ డెల్టా, ఓకే, ఓనర్ రూట్. సో ఇట్లాగా మనకి మొత్తము మనకి చూస్తే ఇది డెల్టా టేబుల్గా క్రియేట్ అయిపోయేసి మనకి ఇక్కడ మేనేజ్ టేబుల్ అంటే డెల్టా టేబుల్గా అంటే మేనేజ్ టేబుల్ ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు మీ పాత్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే ఈ టేబుల్ లొకేషన్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దానికి ఎట్లాగా వెళ్ళాలంటే మీరు సేమ్ ఇట్లానే క్యాటలాగ్లోకి వెళితే ఇక్కడ డిబిఎఫ్ఎస్ అని ఉంటుంది. సో డిబిఎఫ్ఎస్లోకి వెళితే మీరు డిబిఎఫ్ఎస్లో ఏంది యూజర్ హైవ్ వేర్ హౌస్. ఓకే, ఇక్కడ చూడండి ఎంప్లాయీ డిఎఫ్ 1 2 3 అనేది మనము ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ స్టోర్ అయింది మీ డేటా. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు ఎక్కడ క్రియేట్ అయింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మీరు మొత్తం ఈ టేబుల్ డేటా అనేది ఉందా లేదా మొత్తం చెక్ చేసుకునే దానికి డేటా కూడా మనకి లోడ్ అయిందా అనుకో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మన కమెంట్స్ ఏమి రాసుకోవాలి జనరల్గా, మల్టిపుల్ వేస్. ఇది కూడా మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఇటు రాసుకొని సెలెక్ట్ ఫ్రమ్ మనం ఇన్సర్ట్ చేసిన డేటాని ఇక్కడ చూపిస్తుందా లేదా? సో మల్టిపుల్ వేస్ అమ్మా, ఇట్లా కూడా రాసుకోవచ్చు. లేదని అంటే నాకు ఇట్లా కాదు నేను పైథాన్లో రాసుకుంటానంటే మీ కమాండ్ చెప్పండి. ఇప్పుడు జస్ట్ స్పార్క్ డాట్, మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్. ఓకే, దీంట్లో డాట్ షో అని రాసుకుంటే సరిపోతుంది. డాట్ షోను లేదా డిస్ప్లేను, లెట్స్ సి. వచ్చిందా డేటా చూపిస్తుందా? ఓకే, సో ఈ విధంగా మీరు డేటా అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో లేదు మీరు స్పార్క్ ఎస్క్యూఎల్ ఇలా విధంగా రాసుకుంటున్నారు, ఇది కూడా అంతే. ఇంకొక మెథడ్ కూడా ఇక్కడ మీకు చెప్పాను, గుర్తుందా? ఏది? ఈ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ కూడా మీరు రాసుకోవచ్చు. ఏం కమెంట్స్ అబ్బా, మల్టిపుల్ వేస్ యూ కెన్ డూ దట్.
సేమ్ డేటా చూపిస్తుంది కదా. సో మల్టిపుల్ వేస్ గా మీరు ఈ కమాండ్స్ ని రన్ చేసుకొని మీకు కావాల్సిన డేటాస్ ని మీరు టిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. ఓకే, డిస్క్రైబ్ ఎక్స్టెండెడ్ కమాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కమాండ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్ గా మీరు ఎక్స్టెండ్ లేకుండా తీసేసి రన్ చేస్తే ఏమైంది తెలుసా? ఏమిస్తుంది మనకి? ఓన్లీ దీని డేటా టైప్ ఏంది, తర్వాత ఈ కాలం మొత్తం చూపిస్తుంది. అవునా? స్కీమా ఒకటి. సో కానీ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు ఏంటంటే, లెట్స్ నాకు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ అసలు మేనేజ్ టేబులా లేకపోతే ఎక్స్టర్నల్ టేబులా, అసలు ఆ ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, తర్వాత ఇది డెల్టా టేబులా లేకపోతే ఏంటిది మొత్తం మీరు తెలుసుకుంటున్నారు. ఆ టేబుల్ మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రైబ్ ఎక్స్టెండెడ్. సో సేమ్ కమాండ్ మీరు డిస్క్రైబ్ కాకుండా షో క్రియేట్ రాదు, షో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అని రాస్తే ఇది ఇట్లాగా మనకి ఇస్తుంది. అంటే క్రియేట్ స్టేట్మెంట్ ఇస్తుంది మనకి. అంటే క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇదంతా ఇచ్చి యూజింగ్ డెల్టా, అంటే ఇది డెల్టా టేబుల్ కాబట్టి అంటే మీకు టేబుల్ అనమాట. అంటే ఈ షో క్రియేట్ టేబుల్ ఎప్పుడు వాడతారంటే మనము ఇప్పుడు ఈ కోడ్ అంతా మనం ఎక్కడ రన్ చేస్తున్నాము, డెవ్ ఎన్విరాన్మెంట్ లో రన్ చేస్తున్నాము. సో ఇదే టేబుల్స్ మనము క్యూఏలో ప్రొడక్షన్ లో రన్ చేయాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసుకొని మనము సిఐడి వీళ్ళకి ఇస్తాం. ఎవరికంటే మన సపోర్ట్ టీం ఉంటారు, మన మొత్తం కమెంట్స్ అంతా ప్రిపేర్ చేసి గిట్ హబ్ లో మనం కానీ ఇస్తే మనకి ఆ గిట్ హబ్ లో నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. సో ఇవన్నీ క్యూఏలో రన్ చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళు అవన్నీ క్యూఏలో తీసుకోమని రన్ చేస్తారు ఇవన్నీ టేబుల్స్. ఓకే, సో అలాంటప్పుడు మీరు క్యూఏ అంటే మీరు ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేసి ఉంటారు కదా, ఆ టేబుల్ కి మీరు సింటాక్స్ కావాలి అంటే బై మిస్టేక్ ఒకవేళ మామూలుగా మనం క్రియేట్ చేసినప్పుడే డెవలప్ అన్ని తీసి పెట్టుకుంటాము, బై మిస్టేక్ క్రాస్ చెకింగ్ లేకపోతే ఏదైనా అప్డేట్స్ ఏమైనా కాలం ఎక్స్ట్రా యాడ్ చేసేవో లేదా డిలీట్ చేసో ఫర్ జస్ట్ క్రాస్ చెక్ వెరిఫైయింగ్ ఫైనల్ గా మీరు షో క్రియేట్ టేబుల్, టేబుల్ కమాండ్స్ వాడుకొని మీరు క్రియేట్ స్టేట్మెంట్ తీసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఏ మెథడ్ వాడుకున్నా కానీ మనకి డెల్టా టేబుల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో మీరు ఇదే వాడుకోండి లేదా అదే వాడుకోండి, ఏమైనా వాడుకోండి, మీకు డెల్టా టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే టేబుల్ మీరు ఇక్కడ 1 2 3 ఇద్దాం, ఇది కూడా ఎంప్లాయీ న్యూ 1 2 3 ఇద్దాం. ఓకే, సో లొకేషన్ టేబుల్ క్రియేట్ చేద్దాం, ఏమైతే చూద్దాం. బట్ ఇక్కడ మనకి ఏముంది, ఇప్పుడు ఏం మనం క్రియేట్ చేసింది ఎంప్లాయీ ఈఎఫ్ 1 2 3 కదా. నేను మళ్ళీ రేపు అప్డేట్ చేస్తాను, రేపు మళ్ళీ మర్చిపోతాను. మామూలుగా ఇక్కడ అప్డేట్ చేస్తాను. జస్ట్ సో ఇక్కడ మనకి ఎంప్లాయీ 1 2 3 వేస్తున్నాము, ఇక్కడ కూడా మన లొకేషన్ 1 2 3 వేస్తున్నాము, ఇక్కడ కూడా మనకి ఎంప్లాయీ అండర్స్కోర్ ఈఎఫ్ 1 2 3 అయితే మనకి రైట్. సో ఇప్పుడు శాలరీ అనేది 1000 అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మనకి డేటా కావాలి, దాంతో ఈ టేబుల్ అనేది క్రియేట్ కావాలి. ఏ సార్ మరి అలా అది నార్మల్ టేబుల్స్ కూడా ఉన్నాయి కదా, డెల్టా టేబుల్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఎందుకు క్రియేట్ చేసుకోవాలి డెల్టా టేబుల్? డెల్టా టేబుల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే చెప్పాను కదమ్మా, అది క్రూడ్ ఆపరేషన్స్ తర్వాత ఇన్సర్ట్స్ అప్డేట్స్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుందమ్మా. నార్మల్ టేబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా దేంట్లో? మామూలుగా డేటాబేస్ లో నార్మల్ టేబుల్స్ లో కూడా మనం ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు కదా. ఇది డెల్టా లేక్ నుంచి వేర్ హౌస్ ఉంటుంది అనమాట. ఆ వేర్ హౌస్ లో ఇవన్నీ మనకి స్టోర్ చేసిన దానికి స్పీడ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉంటుంది కదా. బ్యాక్గ్రౌండ్ డేటా స్టోరేజ్ కూడా ఇది పార్కెట్ ఫార్మాట్ లో స్టోరేజ్ అయింది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్ క్రియేట్ అయిపోయింది మనకి. సో ఈ టేబుల్ కూడా ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఏంటి దాని లొకేషన్ ఏంటనేది మీరు చూడండి. 1 2 3
చూడండి, ఇదేం టేబుల్ అనేది టైప్ వచ్చేసి ఇందాక మేనేజ్ చేయాలండి. ఇక్కడ వచ్చే ఏ టేబుల్ ఉంది, ఎక్స్టర్నల్ టేబుల్ ఉంది. ఓకే, సో అదేవిధంగా లొకేషన్ వచ్చేసి ఇందాక ఏమైంది, యూజర్ హైవ్ వేర్ హౌస్ లో వచ్చేసి మనకి ఆ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇక్కడ ఏముంది, అంత మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. సో ఎక్కడ టేబుల్ క్రియేట్ చేయాలి, ఓకే, ఏ లొకేషన్ లో మనం టేబుల్ అనేది లోడ్ చేసుకోవాలి, డేటా అనేది మనం ఇచ్చుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇదేంటిది, ఇది అజూర్ లో ఉన్న లొకేషన్ లోకి డేటా అనేది లోడ్ చేయమని మనం చెప్తున్నాం, రైట్. సో ఇప్పుడు ఈ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇది వచ్చి ఎక్స్టర్నల్ టేబుల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్టర్నల్ టేబుల్ అండ్ మెయిన్ టేబుల్ అనేది నేను లాస్ట్ లో చెప్తాను. సో మీరు ఇక్కడ జస్ట్ అర్థం చేసుకోండి. సో ఇది ఎక్స్టర్నల్ టేబుల్, దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ ఏంటి, ఇది కూడా డేటా టేబుల్ అనమాట. సో ఈ విధంగా మీరు టేబుల్స్ ని మల్టిపుల్ వేస్ గా మీరు డేటా అనేది చెక్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు టేబుల్స్ ని. ఓకే, సో ఒకవేళ మీరు ఈ టేబుల్లో డేటా కూడా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయడానికి కూడా మీరు స్మార్ట్ డాట్ ఇవన్నీ పంపిస్తున్నాను. సో శాలరీ అనేది 1000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం మనకి ఇక్కడ డేటా అనేది చూపించాలి. 4000, 2000, 3000. సో ఈ విధంగా మీకు డేటా అనేది మొత్తం క్రియేట్ అయిపోయింది ఈ టేబుల్లో. ఓకే, మనం అనదర్ టేబుల్ నుంచి డేటా తెచ్చుకోవాలి. సో ఈ విధంగా మీరు ఈ డేటా టేబుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే.